చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ఎంపీ అనిల్ కుమార్, అంజన్ కుమార్ కు సిట్ నోటీసులు వచ్చింది. కాసేపట్లో విచారణకు రావాలని నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ఎంపీ అనిల్ కుమార్, అంజన్ కుమార్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల విచారణ దూకుడు పెంచారని చెప్పాలి. ఈ కేసులో ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్, తండ్రి అంజన్ కుమార్ యాదవ్ వీరు ఇద్దరిది కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి కొద్దిసేపట్లో సిట్ కార్యాలయంకు విచారణకు రావాలి, మీ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా సిట్ అధికారుల నుంచి పిలుపు వచ్చింది. దీంతో మరి కొద్దిసేపట్లోనే అనిల్ కుమార్ యాదవ్ తో పాటు అంజన్ కుమార్ యాదవ్ యొక్క స్టేట్మెంట్లు కూడా మరికొద్దిసేపట్లో రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2023 ఎన్నికల సమయంలో వీరి యొక్క ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయినట్లు గుర్తించడం జరిగింది. దాదాపు కొన్ని వేల మంది ఫోన్లు ట్యాపింగ్లకు గురయ్యాయి. ముఖ్యంగా కొన్ని కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారి ఫోన్స్ అన్ని కూడా ట్యాప్ అయ్యాయి. కాబట్టి అందులో వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్లు కూడా ఉండడంతో అనిల్ కుమార్ కు, మరోవైపు అంజన్ కుమార్ కు సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కూడా సిట్ అధికారులు కోరారు. మరి కొద్దిసేపట్లో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యి వారి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం 2023 ఎన్నికల టార్గెట్ గానే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కీలక నేతల యొక్క ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయ్యాయి. అందులో భాగంగానే రోజువారీ విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. ఈ మంత్ ఎండింగ్ అంతా ఈ కేసు విచారణ పూర్తి చేసి న్యాయస్థానంలో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్.